హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ టేస్టీగా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అందుకోసం ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులోనే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఉడికించుకున్న ఎగ్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎగ్స్ కూడా తీసి పక్కన పెట్టుకోండి. కుక్కర్ తీసుకొని ఆయిల్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులోనే మసాలా స్పైసెస్ మొత్తాన్ని వేసుకోవాలి. మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మగ్గనివ్వండి. 2 టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 3 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొద్దిగా ఈ మసాలాలు మొత్తాన్ని వేయించుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే 4 టీ స్పూన్ పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసి వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఆయిల్ మొత్తం పైనకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపడిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే 1 గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మిగతా సగం రైస్ని కూడా ఇలా వేసుకొని మరోసారి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ రానివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ ప్రెషర్ నార్మల్గా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.